సర్వాధికారియు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. నీవు భీకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనిను, అక్కడి నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గర్వం కలిగి దేవుడంటే లెక్క లేకుండా ఆయనకి విరోధంగా మనల్ని మనము హెచ్చించుకొనకూడదు. ఇక్కడ ఏశావు సంతతి వారైన అనగా ఎదోమీయులు తమ్మును తాము హెచ్చించుకొని, మేము ఉన్నత స్థలముల్లో ఉన్నాం, మా దగ్గరకు రాగలిగినటువంటి వారు ఎవరని గర్వంతో జీవించుటను బట్టి, నీవు పక్షిరాజు వలె ఎత్తైన స్థలముల్లో గూడు కట్టుకును, అక్కడి నుండి నేను నిన్ను కింద పడద్రోసెదనని దేవుడు వారిని ఉద్దేశించి చెబుతున్నాడు. కనుక ఈ మాటలను మనం యోచన చేద్దాం. మన జీవితంలో ఏది కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, మనకున్న వాటిని బట్టి గర్వించి మనల్ని మనము పతనం చేసుకొనక, మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఆయనకు విధేయత కలిగి జీవించటం నేర్చుకుందాం. అదే మన ఆశీర్వాదనకు కారణమవుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన దేవా, గొప్ప కాపరి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో, వ్యాధి బాధలతో సతమతమవుతున్న వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. ఒంటరితనంలో ఉన్నటువంటి వారికి తోడుగా ఉండండి. పడిన వారిని లేవనెత్తండి, కృంగిన వారిని ధైర్యపరచండి. మీకు విరోధమైన స్థితిలో ఉన్నవారిని మిమ్మల్ని తెలుసుకుని మీ వైపు తిరగగలిగిన భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఎవరు ఏ పని చేస్తున్నారో వాటన్నిటిలో మీ కృప కలిగిన ఆజ్ఞాపించమని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి బిడ్డలకు తగిన నడిపింపును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.